నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరాభవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రసాదించిన ఓటు సమానత్వపు హక్కు చోరీకి గురి అవుతుందని కాంగ్రెస్ పార్టీ అధినేత లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపిస్తే ప్రశ్నిస్తే శాంతియుతంగా 300 మంది ఎంపీలతో కలిసి నిరసన తెలియజేస్తే అరెస్టు చేయడం ప్రజాస్వామ్యంనకు చీకటి రోజులని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కె సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తలారి బాలసుధాకర్, సర్వేపల్లి కోఆర్డినేటర్ హరి, అడ్వకేట్ సుధీర్, రూరల్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, ధనుంజయ్, మైనార్టీ నాయకులు అల్లావుద్దీన్, ఇర్ఫాన్, ఓబీసీ నరేష్, రెహమాన్, సుజాత, హనీఫ్, బాషా పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక ప్రెస్ మీటింగ్కి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించినందుకు పెట్టేటువంటి ముఖ్య కారణం, దేశంలో అప్రజాస్వామికంగా ఏ విధంగా అయితే ఓట్లు చోరీ జరుగుతున్నది అనేటటువంటి అంశాన్ని ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఉండేటటువంటి యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వయాన ఆధారాలతో సహా ఈసీ యొక్క తీరును ఎండగట్టినటువంటి విషయం దేశమంతా కూడా చూస్తాం. ఈరోజు ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యాన్ని చూసి గర్వపడేలా ఆనాడు మహానుభావుడు అంబేద్కర్ గారు అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశం ఈ విధంగా నడవాలి, ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి, ఒక ఓటు, ఒక వ్యక్తికి ఒక ఓటు అనేది ఉండాలి, ఆ యొక్క ఓటును కూడా ఫ్రీ అండ్ ఫెయిర్, అంటే వాళ్ళు నిర్భయంగా వాళ్ళు వచ్చి ఓటేసేటటువంటి వసతులు ఉండాలి అని రాజ్యాంగంలో ఆర్టికల్ 324 దగ్గర నుంచి దాదాపు 326 వరకు కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించుకుని నియమ నిబంధనలను రూపొందించి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహానుభావులు ఆ రోజు ఈ యొక్క దేశం యొక్క పటిష్టత, ఓటు, ప్రజాస్వామ్యం 5 ఏళ్లకు ఒకసారి ప్రజలు ఓటు వేస్తేనే వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో అదొక రెఫరెండంగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఏర్పరిస్తే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఎన్నికల యొక్క నిర్వహణ ఏ విధంగా ఉంది, దేశంలో ప్రజలు ఈరోజు ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయాలను తప్పుపడుతూ చివరికి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ సరిగా స్పందించడం లేదని దానికి ఒక ఉదాహరణ. దేశ చరిత్రలో 300 మంది విపక్ష ఎంపీలు ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకుంటూ వెళ్ళి ఒక ఎలక్షన్ కమిషన్ ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఎంపీలను అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు బహుశా దేశ చరిత్రలో 300 మంది ఎంపీలను అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో చూస్తున్నాం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకంటే 5 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా చెప్పింది, ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించేటప్పుడు ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక సభ్యుడిగా, ప్రధానమంత్రి ఒక సభ్యుడిగా, విపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదా కలిగిన విపక్ష నాయకుడు ఒక సభ్యుడిగా 3-man కమిటీగా ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్కి కాస్త తొంగలో దొక్కి కొత్త చట్టం తీసుకొచ్చి అందులో ప్రధానమంత్రి ఉంటాడు, ప్రధానమంత్రి నామినేట్ చేసేటటువంటి సహచర కేబినెట్ మంత్రి ఉంటాడు, విపక్ష నాయకుడు ఉంటాడు అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం తీసుకొస్తే ఎక్కడైనా కూడా 3 వ్యక్తులు ఉండేటటువంటి దానిలో 2 మెజారిటీ ఉంటుంది, ఆటోమేటిక్ అప్రూవ్ అవుతుంది. అంటే నరేంద్ర మోడీ గారి కేబినెట్ ఉండేటటువంటి మంత్రులు సంతకం పెట్టించి పంపించినటువంటి లిస్టుని రాష్ట్రపతి ఆమోదించేటటువంటి పరిస్థితి. ఆఫ్ ఇండియాని నియమించే దానిలో కూడా బీజేపీ ఎంత పెద్ద తప్పిదానికి ఒడిగట్టింది. ఆ ఒడిగట్టిన దాని వల్ల ఈరోజు ఎలక్షన్ కమిషన్ స్వతంత్రతను కోల్పోయి ఒక్క మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గం కర్ణాటకలో దాదాపు 1,00,000 ఓట్లు పైచీలకు దొంగ ఓట్లు నమోదయ్యాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఎవిడెన్సెస్తో ప్రెస్ మీట్ పెడితే స్టేట్ ఎలక్షన్ దాని మీద కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీని ఎదిరించేటటువంటి ధైర్యం కానీ, నరేంద్ర మోడీకి ఎదురుగా మాట్లాడేటటువంటి సత్తా కానీ ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి ఆయన చేసినటువంటి అవకతవకలు ఎక్కడ బయటపడి మమ్మల్ని ఇబ్బంది పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి తొత్తుగా మారారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రయోజనాల పక్షాన బీజేపీతో కొట్లాడే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడేటువంటి ఒకటే అడ్రస్ లో బల్క్గా అంటే ఒక ఇంట్లో మాట ఎక్కడ మాట్లాడారు.